మరి దర్శనం చేసుకున్నాక ఇటు బందుకు వస్తే అమ్మవారి ఘాటం చూసినాం కదా, ఒకసారి దండం పెట్టుకోండి. ఈ గుడి ముచ్చట్లు ఏందో ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అడుగుతా. అన్న నమస్తేనే. నమస్తే అక్క. ఏం పేరే అన్న? నా పేరు మాలిక్ ప్రభు అక్క. అన్న ఎన్నేళ్ళ నుండి ఉన్నారండి? నేనైతే 40 సంవత్సరాల నుంచి నా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నా ఇక్కడ. ఏంటి తమ్మి గుడి చరిత్ర ఏమడిది? గుడి చరిత్ర ఏమడిది? గుడి చరిత్ర 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది టెంపుల్ దగ్గర. మా పెద్దలు అంటుంటారు, అట్లా వస్తూనే ఉన్నది. గుడి చిన్నగా ఉండే ఇక్కడ వచ్చేసి పున్న సుదర్శన్ అని చెప్పేసి దాదాపు 20 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించిండు అక్కయ్య. అదే దాని తర్వాత ఇక డెవలప్మెంట్ అయితేనే ఉంది. అమ్మవారు తెప్పించుకుంటూనే ఉన్నది. అమ్మవారు కళలు వచ్చి తెప్పించుకుంటున్నది అనమాట అక్కయ్య. అమ్మవారికి బంగారు భవనం ఉంది, అమ్మవారికి వెండి భవనం ఉంది, అమ్మవారికి వెండి తొట్టెలు ఉన్నది. అమ్మవారికి మస్తు అయిపోయినాయి ఇప్పుడు వెండి బంగారం అవుతుంది. లేదక్కయ్య, గవర్నమెంట్ ఏం లేదు. మా వాసిలా చూసుకుంటాం, మేమే చూసుకుంటాం అక్కయ్య. ఎట్లా అనిపిస్తుంది సేవ చేస్తే? అరే చాలా చాలా సేవ చేస్తున్నందుకే 40 సంవత్సరాలు సేవ చేసుకుంటాం అక్కయ్య. ఆనందంగా ఉన్నారు వీళ్ళంత బోనాలు పండుగ. ఎట్లా అనిపిస్తుంది నేను క్యాషియర్ అమ్మ 33 ఏళ్ళ సంది ఉన్నాయి దేవాలయానికి. నేను అన్న 33 ఏళ్ళ సంది దేవాలయం క్యాషియర్ గా పని చేస్తుండ అన్న. అప్పుడు నువ్వు మొదలు వచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? పాత గుడి ఉండేనమ్మా, ఇక్కడ వరకే ఉండే. ల్యాండ్ అమ్మితే అది ఇల్లు అమ్మితే తీసుకొని పెద్దగా చేసినాం. ఇద్దరు అమ్మితే ఇద్దరికి తీసుకొని పెద్దగా చేసినాం గుడి. రాజనారాయణని ఉండే మొదలు ఆయన వీళ్ళందరూ కలిసి పెద్దగా చేసినాం గుడిని. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఏమైనా మొక్కుకుంటావా అన్న నువ్వు వచ్చినప్పుడల్లా? ముఖ్యంగా ఏం లేదమ్మా, ఆమె కలిగిస్తుంటే మేము వేసి ఉంటాం. అమ్మవారు మా కళలో వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం కనబడింది నాకు. నల్ల తెల్ల చీర కట్టుకొని మొత్తం మల్లెపూలు పెట్టుకొని నడుస్తుంటే గల్ అని గల్ సప్పుడు వస్తుండే నాకు. నాకైతే వింటుంటేనే మస్తు సంతోషం అనిపిస్తుంది. అన్న నీ పేరేందే? వెంకటేష్, చైర్మన్, వైస్ చైర్మన్. నేను ఇక్కడ మా అమ్మమ్మ చేసింది ఈ గుడికి. మోజ చెన్నమ్మ, మోజ లక్ష్మమ్మ, మా అమ్మ జగదాంబ, వాళ్ళ వంశం మొత్తం సేవ చేసినాడు. అన్నా నీకు ఎప్పుడన్నా అమ్మవారి కళలు గిట్లా? అమ్మవారు గజ్జల సప్పుడు అయితే అనిపించింది. అమ్మవారు గజ్జల సప్పుడు నల్ల పోచమ్మ కోరిన కోరికలు తీరుస్తుంది. ఈ ఓల్డ్ సిటీలనే 250 సంవత్సరాల క్రితం నుంచి వెలిసిన స్వయంభూ అమ్మ. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయలే స్వయంభూ అమ్మ. అమ్మవారిని ఏ కోరిక కోరినా అని కూడా కంపల్సరీ తీరుతుంది. అమ్మవారిని ఏ కోరిక కోరినా కంపల్సరీ తీరుతుంది అంటున్నాను నేను. నాకు ఇట్లా 2 కోరికలు ఉన్నాయి, అమ్మవారికి చెప్పుకొని పోతా. బయటకు పోయి చూస్తామండి ఒకసారి పబ్లిక్ ఎట్లా వస్తున్నారు ఏందో. పోయి చేస్తానన్నా మాట్లాడదాం, మాకు వదిలేతోటికి ఇట్లా మాట్లాడతా. పోయి నడుండి అటు పోదాం.